సార్ సిట్ విచారణ కొనసాగుతుంది. వారం రోజుల నుంచి చూసుకున్నట్టయితే అదే జరుగుతుంది. నోటీసుల మీద నోటీసులు వెళ్తున్నాయి వాళ్ళకి. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇందాక నేను చెప్పినట్టు అందరికీ వెళ్ళాయి. అదే క్రమంలో కేసీఆర్ గారికి అంటే మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి సిట్ విచారణలో పాల్గొంటారా లేదా అనేది చర్చ జరిగింది. అండ్ దీని వెనకాల కథ ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది సార్. అంటే నోటీసులు తీసుకోవటము మాత్రమే కాదు, విచారణకు హాజరు కావాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది ఆయనకి. ఎందుకంటే అవాయిడ్ చేయటం అనేది రకరకాల అనుమానాలకి దారి తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని డెఫినెట్గా ఆయన విచారణకి సహకరించి తీరాలి. ఎందుకంటే తను ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి. తను పదవిలో ఉండగా జరిగినటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. అలాగే అది ఆ ఆరోపణలను నిగ్గు తేల్చడానికి ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందాన్ని వాళ్ళు వేశారు. ఆ వేసిన సందర్భంగా ఆ దర్యాప్తుకి ఇబ్బంది కలిగించే విధంగా ఈయన వ్యవహరించడం కుదరదు. అందుకని ఆయన వెడతారా లేకపోతే ఆయన దగ్గరికే వాళ్ళు వచ్చి విచారణ జరుపుతారా అనేది తేలాలి. అది వెళ్ళాలి. ఆయన వెళ్ళి విచారణలో పాల్గొనటం అనేది గౌరవప్రదమైన వ్యవహారం. అవాయిడ్ చేయటం అనేది డెఫినెట్గా కరెక్ట్ కాదు. విచారణలో పాల్గొనటం అనేది అవసరం. అది పక్కన పెట్టేస్తే ఆయన వెడతారా వెళ్ళరా అనేది గొడవ పక్కన పెట్టేస్తే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఫోన్ ట్యాప్ చేయటం అనే దానికోసం వాళ్ళు ఏదో పెగాసస్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ని కొనుక్కొచ్చారు. అవును సార్. ఇవన్నీ మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి అంత కష్టపడకుండానే ఫోన్లు ట్యాప్ అవుతున్న మాట వాస్తవం. అందరి ఫోన్లు దాదాపుగా ప్రతి ఒక్కరి ఫోను ప్రతి నెంబరు అంటే బయటకి ఇష్యూ అవుతున్నటువంటి ప్రతి నెంబర్తోనూ ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది వాళ్ళ సూపర్ కంప్యూటర్లో. ఆ ఓపెన్ చేసేసి దానిలో ఈ కంటెంట్ని అంటే ఆ యాక్టివిటీస్ అన్నీ దానిలో రికార్డ్ అవుతూ ఉంటాయి. ఆ రికార్డ్ అవుతున్నటువంటి సందర్భం అవన్నీ రొటీన్గా జరుగుతాయి. ఈ రొటీన్గా జరుగుతూ ఎవరైనా ఎప్పుడైనా ఆ వ్యక్తి గురించిన వ్యవహారం తెలుసుకోవాలి అని అనిపిస్తే ఎవరికైనా వాళ్ళని సంప్రదించాల్సిన అవసరం లేకుండానే ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి టోటల్ యాప్ మూమెంట్తో సహా రికార్డ్ అయి ఉంటుంది అక్కడ. అంటే ఫోన్పేలో వీళ్ళు డబ్బులు పంపించేది కూడా రికార్డ్ అవుతుంది. ఎవరి అకౌంట్లో నుంచి ఎవరి అకౌంట్కి డబ్బులు వెళ్తున్నాయి అనేది తెలిస్తే, వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక సంబంధాలు అనేది తెలిస్తే వాళ్ళు ఏమిటి అనే దాని మీద వీళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఎవరు ఏది దాచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రతి మనిషి ట్రాకబుల్లే, ప్రతి మనిషి ట్రేసబుల్లే. ఇప్పుడు అజ్ఞాతములు ఇలాంటివి కుదిరే పని కాదు. అందుకని ఫోను మీ దగ్గర ఉంటే మీరు రోడ్డు మీద ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఈ కండిషన్లో ప్రపంచము టెక్నాలజీ ఈ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక కేసు దాని మీద వీళ్ళందరికీ అంటే పర్సనల్ డేటా చాలా సినిమా యాక్టర్లు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ విషయాలు తెలిసేసుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరినీ తన అదుపాజ్ఞల్లో పెట్టుకుని వాళ్ళందరినీ తన అవసరాలకు వినియోగించుకుని ఇన్ని రకాల ఎలిగేషన్స్ ఉన్నాయి దానిలో. ఇంత చేయటానికి ఫోన్ ట్యాపింగ్ అనే ప్రోగ్రామే అక్కర్లేదు. జనరల్గా ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ కూడా చాలామందికి వాళ్ళకి సంబంధం లేకుండానే పర్సనల్ డేటా చాలా వరకు స్టోర్ అయిపోతుంది. దాన్ని అవసరమైన చోట అవసరమైన సందర్భాల్లో వాడేస్తున్నారు కూడా. అందుకని ఇదే ఒక విచిత్రమైన కేసు. దీనిలో ఆయన ప్రత్యేకంగా వివరణలు ఇచ్చేదేం లేదు. ఇప్పుడు అంటే ఫోన్ అలా మీరు ఆపరేట్ చేయకుండా పక్కన పెట్టేసి ఉన్నప్పటికీ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. ఫోన్తో నేను యాక్టివిటీ చేయటం లేదు. అయినప్పటికీ ఈ దీని ద్వారా నా మాటలు వినొచ్చు అక్కడే కూర్చొని. ఆ వింటున్నారు అనేది కూడా బయటకు వచ్చేసింది. టెక్నాలజీ ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. దీన్ని డిపార్ట్మెంట్ అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు వాడుతున్నారు ఆల్రెడీ ఈ టెక్నాలజీని. అందుకని బ్రెయిన్ ట్యాపింగ్ నడుస్తున్న దశ కూడా ఒకటి ఉంది అనేది కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కాదు, మెదళ్లలోకి రకరకాల కంటెంట్ పంపించి అంటే ఈ నానో పార్టికల్స్ లాంటివి తోసి
బ్రెయిన్లను కూడా టార్గెట్ చేసి ఆలోచనలను చదివే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదన కూడా కొంతమంది చేస్తున్నారు. అంటే ఇప్పటికీ చూసుకున్నట్టయితే హరీష్ రావు గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ చెప్పింది ఒకటే, ఇన్ని గంటల విచారణలో అసలు మమ్మల్ని క్వశ్చన్స్ సరిగా అడిగింది లేదు, ఇంత టైం అనేది టిఫిన్లకే వెళ్ళిపోయింది, మమ్మల్ని సరైన ప్రశ్నలు కూడా మమ్మల్ని సంధించలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్తున్నారు. అందులో వాస్తవం ఉంటేనే కదా సార్ చెప్పేది. అదే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి కొంత ఈ టైం తీసుకోవటము ఇవన్నీ కూడా అసహనానికి గురి చేసేటువంటి కార్యక్రమాలు. అదొక హెరాస్మెంట్ ప్రోగ్రామే. ఈ హెరాస్ చేయటం ద్వారా వాళ్ళని కంట్రోల్లోకి తీసుకునేటువంటి లొంగ తీసుకోవడం. ఎవరైనా సరే లొంగి ఉండాలి. రాజకీయవాదులైనా ఎవరైనా సరే నిటారుగా నిలబడి ఉండటం అనేది ఇప్పుడు కుదరని వ్యవహారంగా మార్చేశారు వాళ్ళు. మార్చేసి మొన్న రాహుల్ గాంధీ గారు ఎక్కడో వాపోయాడు. మా పార్టీలోనే మా పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడటానికి కూడా నాకు భయంగా ఉంది అని. రోజువారీ ప్రతి ఒక్కడు ఆ సరెండర్నెస్ని ఎక్కడో చోట ప్రదర్శించాలి. చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉన్నా లేకపోయినా సనాతన ధర్మము ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు మాట్లాడతాడు అంటే తన సరెండర్నెస్ని ఎప్పటికప్పుడు ఆయన ఎవ్రీడే రిపోర్టు ఇచ్చుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది, అనివార్యత. ఈ అనివార్యతలో భాగంగానే ఈ టార్చర్ ప్రోగ్రాం నడుస్తోంది. సో కేసీఆర్ని ఆపరేట్ చేస్తోంది రేవంత్ రెడ్డి అనేది ముందు ఆ భ్రమలోంచి బయటకు వచ్చేసి ఇది ఢిల్లీ నుంచి నడుస్తున్నటువంటి రాజకీయ క్రీడలో భాగము, ఈ వీళ్ళని కూడా తన రాడార్లోకి తన మెకానిజంలోకి అడాప్ట్ చేసుకోవటం అనే ప్రోగ్రాంలో భాగంగా జరుగుతోంది. ఆల్రెడీ వీళ్ళ మీద హరీష్ రావు ఆల్రెడీ వాళ్ళ రాడార్లో ఉన్నాడు అనే మాట కూడా వినిపిస్తోంది. ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ కాంపౌండ్లోకి కట్టేసుకోవడం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందులో భాగమే ఇది. కేసీఆర్ గారికి స్పష్టంగా తెలుసు ప్రోగ్రాం ఏమిటి అనేది. ఆయన వెళ్ళి తనదైన పద్ధతిలో దీన్ని తనకే అనుకూలంగా, తన ప్రయోజనాలకు అనుకూలంగా, తన పార్టీకి అనుకూలంగా ఎలా నడపాలి అనే దాని మీద ఆయన మేధోమథనం జరుపుతున్నాడు. ఆ ప్రకారమే వెళ్ళి మాట్లాడి వస్తాడు.